हैदराबाद में हायर एजुकेशन पर 2 रोजा सेमिनार का आगाज किया गया। इस प्रोग्राम में आईएएस अफसर नवीन मित्तल, तेलंगाना हायर एजुकेशन काउंसिल के नायब सदर नशीं और दिगर ने शिरकत की। इस मौके पर नवीन मित्तल ने कहा कि दुनिया में चौथा तालीमी इनकलाब शुरू हो चुका है। उन्होंने तालीम को रोजगार से जोड़ने की भी वकालत की। దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి ఉన్న యూనివర్సిటీస్ నుంచి కూడా వైస్ ఛాన్సలర్ వచ్చారు. ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఉన్న థాట్ లీడర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 2-day కాన్ఫరెన్స్లో ముఖ్యంగా అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి ఇండస్ట్రీతో లింకేజ్ ఎట్లా పెంచాలి, అంటే హైయర్ ఎడ్యుకేషన్లో పాస్ అయిన పిల్లలు బోత్ కాలేజెస్ నుంచి మరియు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళ ఇండస్ట్రీలో ఎట్లా ఇంకా ఫర్దర్గా రెడీ అవ్వాలి, దానికి సంబంధించిన ఇష్యూస్ మీద డిస్కషన్ నడుస్తుంది. ఇది కూడా చాలా ప్రాధాన్యత పెరిగింది. ఇటువంటి దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్కి ఎట్లా మనము మంచి సర్వ్ చేయవచ్చు, వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ ఎట్లా చేయవచ్చు, దానిపైన చెప్పడం జరిగింది. విద్యా వ్యవస్థకి, ఉద్యోగానికి, విద్యా వ్యవస్థకి, ఎంప్లాయబుల్ స్కిల్స్కి గ్యాప్ ఉన్నటువంటి ఇదేదైతుందో దాన్ని పూడ్చడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. దేశంలోనే ఒక రోల్ మోడల్ స్టేట్గా ఎడ్యుకేషన్లో కూడా ముందంజలో ఉన్నదని చెప్పగలుగుతాం. మొదటిది, విద్యా వ్యవస్థలో ఎక్కువ శాతం యువకులు చదువుతున్నటువంటిది డిగ్రీ. ఆ డిగ్రీలో డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటి పెట్టినాం. ఇదేంటంటే విద్యార్థుల యొక్క యాస్పిరేషన్స్కి ఇన్స్టిట్యూషన్స్ని మ్యాచ్ చేస్తుంది. తక్కువ కష్టంతో ఎక్కువ కళాశాలల్ని, ఎక్కువ కోర్సుల్ని అప్లై చేసుకొని వారి ఇష్టం వచ్చినటువంటి కోర్సును సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం దోస్తు ద్వారా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. रच्चाकुंडा पुलिस की जानिब से रोड सेफ्टी वीक का आगाज किया गया। इस मौके पर तकरीब मुनक्किद की गई। इस तकरीब में तेलंगाना के वज़ीर दाखिला मोहम्मद महमूद अली, तेलुगु अदाकार कल्याण राम, नौजवानों ने शिरकत की। इस मौके पर नौजवानों को ट्रैफिक कवानीन पर अमलावरी की अपील की गई। मोहम्मद महमूद अली ने पुलिस की इस मौके पर सताइश भी की। జీవితం తప్ప మరోటి కాదు కాబట్టి డ్రంకెన్ స్టేట్ లో బండి నడపొద్దు. నేషనల్ రోడ్ సేఫ్టీ కోసం ఇది 1 వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. తప్పకుండా నేను చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. నంబర్ 1 స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ ఉంది. పోలీస్ మనది నంబర్ 1 పోలీస్ ఉంది. తెలంగాణ వచ్చే తర్వాత క్రైమ్ రేట్ బి చాలా తక్కువ అయింది. ఈ చంచగూడ జైల్లో, చర్లపల్లి జైల్లో టెంపరరీ ఖైదీ వస్తే అంటే 50% తగ్గింది. ఈ గుడంబా బంద్ అయింది. పిల్లలకు, అమ్మాయి అబ్బాయికి ఒకటి మాట చెప్తున్నాను, మీ ఫోన్ తక్కువ యూజ్ చేయాలి. మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తుంది అమ్మాయి, ఎప్పుడు అంటే ఫోన్ యూజ్ చేస్తున్నారు. మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే అబ్బాయి బి అంటే ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఫోన్ అంటే ఎప్పుడు మీకు అవసరం ఉందే ఆర్ టైం యూజ్ చేస్తే బాగా అవుతుంది. మీ ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎడ్యుకేషన్లో ఇవ్వండి. టాప్ క్లాస్లో మీరు పాస్ అయితే మా ఫ్యూచర్ ఉంది. పాసింగ్ మార్క్స్ తీసుకొస్తే ఫ్యూచర్ బ్రైట్ అయితే లేదు. డ్రైవ్ చేసేప్పుడు సేఫ్టీ और సెక్యూరిటీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్పీడ్స్లో డ్రైవ్ చేయొద్దు, స్లో డ్రైవ్ చేయండి. పోలీస్ బాగా ఎక్కడెక్కడ కెమెరా పెట్టేసిన, హైదరాబాద్లో 4 లక్షలు కెమెరా పెట్టేసిన మొత్తం. कांग्रेस लीडर माधव याशकी गौड़ ने सीबीआई और ममता बनर्जी मामले पर मरकजी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि मरकजी हुकूमत अपने मफाद के लिए आईनी इदारों का गलत इस्तेमाल कर रही है। उन्होंने आईनी इदारों को बचाने के लिए अपोजिशन से मुत्तहिद होकर मुकाबला करने पर जोर दिया। Targeting opposition leaders with a personal vendetta, using constitutional bodies, investigating agencies like ED, CBI, even including Honorable Supreme Court is trying to influence it. He is destroying the constitutional institutions. He is not adhering the federal system of the Indian Constitution. He is disrespecting the Ambedkarji's written Constitution. It's a high time all the opposition parties to come together, fight against fascist Modi.